నమస్కారం, అప్టెక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్కి సంబంధించింది. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని ఇన్ షార్ట్ జిఐ ట్యాగ్ లేదు తెలుగులో అయితే భౌగోళిక సూచిక ట్యాగ్ అని పిలుస్తారు. ప్రతి రాష్ట్రానికి సంబంధించి ప్రతి ప్రాంతానికి సంబంధించి ఏదో ఒక ప్రముఖమైన ఉత్పత్తి ఉంటుంది. అది మనిషి తయారు చేసిందా లేదు ప్రాకృతికంగా లభిస్తుందా అన్నది పక్కన పెడితే రెండిటికి కూడా జిఐ ట్యాగ్ లభిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి తిరుపతి లడ్డు ఉంది, అది న్యాచురల్గా లభ్యమవుతుందా? కాదు, మనిషి దాన్ని తయారు చేస్తున్నాడు. కొన్ని ప్రొడక్ట్స్ ఏమో న్యాచురల్గా అవైలబుల్గా అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకి డార్జిలింగ్ టీ ఉంది, ఆ డార్జిలింగ్ టీ ఇంజనల్గా టీ ముందు నుంచి అక్కడగానే న్యాచురల్గా గ్రో అవుతుంది. అలా ప్రాకృతికంగా అంటే న్యాచురల్గా లేదు మానవుడు సృష్టించిన లేదు మ్యాన్మేడ్గా ఏ ప్రొడక్ట్కైనా సరే జిఐ ట్యాగ్ లభిస్తుంది. అలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లాక్ బ్యాంగిల్స్కి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నర్సాపూర్ క్రొషెట్లేస్కి జిఐ ట్యాగ్ లభించింది. ఈ రెండింటికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, యాజ్ మోస్ట్ ఆఫ్ యూ ఆల్ might be aware of it that TSPSC has said that ఆగస్ట్ 7, 8, 2024 గ్రూప్ 2 ఏదైతే ప్రిలిమ్స్ ఉంటుందో దానిని కండక్ట్ చేస్తాము అని, అలానే అక్టోబర్ 21, 2024 సంవత్సరం అంటే ఇదే సంవత్సరం అక్టోబర్ 21 నుండి గ్రూప్ 1 మెయిన్స్ని కండక్ట్ చేస్తాము అని, అలానే నవంబర్ 17, 18 గ్రూప్ 3 ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తాము లేదు గ్రూప్ 3కి సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము అని చెప్పి టీఎస్పీఎస్సీ అఫీషియల్గా చెప్పేసింది. సో 2024 ఈజ్ గోయింగ్ టు బి ఏ మేక్ ఆర్ బ్రేక్ ఇయర్ ఫర్ మెనీ. టీఎస్పీఎస్సీ కని వినియోగని రీతిలో ఒక ఉద్యమంలాగా అన్ని నోటిఫికేషన్లు ఒకటే సంవత్సరం ఇచ్చేసింది. సో ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నీ మీ ముందున్నాయి. సో ఇంకా అంతులేని శ్రమ మనందరం పడాలి. ఈ అలుపెరిగిన పోరాటంలో మనందరం కూడా అడుగులు ముందుకు వేస్తూనే ఉండాలి. అవరోధాలు ఎన్ని వచ్చినా సరే మనం ఆగకూడదు. బికాజ్ మనం అనుకున్న లక్ష్యం అలాంటిది. ఏదో అవరోధం వచ్చింది, ఏదో అడ్డంకి వచ్చిందని కనుక మనం వెనకడుగు వేస్తే ఖచ్చితంగా మనం అనుకున్నది మనం సాధించి తీరలేము. అందుకని ఈ సంవత్సరం మీ సంవత్సరం. మేక్ షూర్ దట్ దిస్ ఇయర్ ఈజ్ గోయింగ్ టు బి ద మేక్ ఆర్ బ్రేక్ ఇయర్ ఫర్ యువర్ కెరియర్. మీ జీవితానికి సంబంధించి ఇది చావో రేవో అన్న సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఆ సంవత్సరం మళ్ళీ అందరికీ రాకపోవచ్చు. అందుకని మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే కొనసాగించండి. అందులో భాగంగానే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ని దృష్టిలో పెట్టుకుని అప్టెక్ జాబ్స్ A to Z సిరీస్ని ఆల్రెడీ లాంచ్ చేసింది. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ టీఎస్పీఎస్సీ, ఈవెన్ ఏపీపీఎస్సీకి సంబంధించి కూడా ఆల్రెడీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయిపోయి ఉంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి కూడా అప్టెక్ జాబ్స్ A to Z సిరీస్ని స్టార్ట్ చేసింది. సో మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మీ ప్రిపరేషన్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి మా వంతు సహకారం మీకు అందించేలాగా మీరు కూడా ఒక అడుగు ముందుకు వేస్తారని ఆశిస్తూ, అలానే మీ ఎగ్జామ్ ప్రిపరేషన్లో మీరు ఒక అడుగు ముందుకు వేసి మీ లక్ష్యం వైపు అటుగా అడుగులు వేసి మీ లక్ష్యాన్ని మీరు సాధిస్తారే అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. అప్టెక్ జాబ్స్ ప్రొవైడ్ చేసే ఏ కోర్సెస్ మీదైనా సరే మీకు ఏ విధమైన సందేహం ఉన్నా 9133449696 నెంబర్కి కాల్ చేయండి. మీ డౌట్స్ అన్నింటినీ అప్టెక్ జాబ్స్ క్లారిఫై చేస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి అలానే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి ఆల్రెడీ టైం టేబుల్స్ ఏవైతే ఉన్నాయో అప్టెక్ జాబ్స్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాము. అండ్ రేపు మార్చ్ 10 ఏదైతే ఆదివారం ఉందో ఆ రోజున టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి మొదటి టెస్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఎంత వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోకండి. దిస్ డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు బి అ టర్నింగ్ పాయింట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. సో అందుకని మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏ విధమైన డౌట్స్ ఉంటే కనుక 9133449696 నెంబర్కి కాల్ చేయండి బిఫోర్ ఇట్ గెట్స్ స్టార్టెడ్. అండ్ తర్వాత మీరు బాధపడకండి దట్ యూ హ్యావెంట్ బీన్ ద పార్ట్ ఆఫ్ దిస్ అని. సో ఆన్ దట్ నోట్ లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్, లాక్ బ్యాంగిల్స్ అండ్ నర్సాపూర్ క్రొషెట్లేస్. సో మనం ఈ అంశం గురించి మాట్లాడుకుంటున్నాం, జాగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక సూచిక. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆల్రెడీ ఇంతకుముందు మనం దగ్గర 3-4 డిఫరెంట్ కరెంట్ అఫైర్ ఎపిసోడ్స్లో డీటెయిల్గా జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ గురించి డిస్కస్ చేశాం. ఈ వీడియోలో మనం ప్రైమరీగా ఫోకస్ చేసే అంశాలు ఏవైతే ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉత్పత్తి, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఉత్పత్తి ఉందో వాటి గురించి. కాకపోతే ఇన్ జనరల్గా బ్రీఫ్గా చాలామందికి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే ఇప్పటికి కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రతి ప్రాంతానికి సంబంధించి ఏదో ఒకటి ఫేమస్ కదా. ఇప్పుడు ఉదాహరణకి ఆత్రేయపురం అన్నారు, ఆత్రేయపురం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది పూతరేకులు. అలానే హైదరాబాద్ అన్నారు, హైదరాబాద్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది బిర్యానీ లేదు హలీం. తిరుపతి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది లడ్డు, తిరుపతి లడ్డు. బందర్ అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది బందర్ లడ్డు.
డార్జిలింగ్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది డార్జిలింగ్ టీ. అలానే పోచంపల్లి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది పోచంపల్లి ఇక్కత్. ఇలా ప్రతి ప్రాంతానికి సంబంధించి ఏదో ఒక పాపులర్ ప్రోడక్ట్ ఉంటుంది కదా. అది ఒక పట్టు చీర అయి ఉండొచ్చు, లేదు ఒక టైప్ ఆఫ్ క్లాత్ అయి ఉండొచ్చు, లేదు ఒక బిర్యానీ అయి ఉండొచ్చు, ఒక టీ అయి ఉండొచ్చు, లేదు ఒక లడ్డు అయి ఉండొచ్చు, ఇంకోటి ఏదన్నా అయి ఉండొచ్చు. అది మనిషి తయారు చేసింది అయి ఉండొచ్చు, లేదు న్యాచురల్గా అవైలబుల్ అయినా అయి ఉండొచ్చు. సో బేసిక్గా వీటన్నిటికీ కూడా వాటి యొక్క ప్రిజర్వేషన్కి, అంటే దానిని కాపాడి దానిని నెక్స్ట్ జనరేషన్స్ కూడా తీసుకెళ్లే విధంగా, అలానే కమర్షియల్గా ఎవరు కూడా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా, అలానే ఎవరైతే దాని మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళకంటూ ఒక విధంగా చేయూతను అందించడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట. సో అందుకే జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇచ్చేస్తుంది, సో దట్ ఈ ఉత్పత్తి ఏదైతుందో, ఈ ప్రోడక్ట్ ఏదైతుందో ఈ పర్టికులర్ ప్లేస్కి సంబంధించింది అని. సో దట్ అథెంటికేషన్ కూడా ఉంటుంది, ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి కూడా ఒక ఛాన్స్ ఇంకా ఈజీగా లభ్యమవుతుంది. అలానే ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళకి కూడా ప్రోత్సాహం లభిస్తుంది. సో దాట్ ఈస్ వై జిఐ ట్యాగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకని ఏదైనా ఒక ప్రాంతానికి బాగా ప్రాముఖ్యత కలిగిన ఒక ఉత్పత్తికి జిఐ ట్యాగ్ వచ్చిందంటే దట్స్ రియలీ గుడ్ సైన్. ఎన్ని రాష్ట్రాలకి ఎన్ని ఎక్కువగా జిఐ ట్యాగ్లు ఉంటే అంత మంచిదన్నమాట, బికాస్ దే విల్ బీ హ్యావింగ్ సో మెనీ సోర్సెస్ కాబట్టి. అలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ల్యాక్ బ్యాంగిల్స్కి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నర్సాపూర్ క్రోషెట్ లేస్కి జిఐ ట్యాగ్ లభించింది. అండ్ ఈ రెండింటికనే కాదు, ఇన్జనరల్గా చాలా ఉత్పత్తులు లభిస్తూనే ఉంటుంది. బట్ ఈ వీడియోలో మనం ఆ రెండింటి గురించి డిస్కస్ చేస్తున్నాం, కన్సిడరింగ్ టీఎస్పీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ. సో ఏదేమైనా సరే జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ సర్టిఫికేషన్. సో ఒక విధమైన ధృవీకరణ, ఒక విధంగా దాన్ని రికగ్నిషన్ ఇవ్వడం అనమాట. దట్ రికగ్నిషన్స్ యూనిక్ ప్రొడక్ట్స్ బేస్డ్ ఆన్ దర్ ఆరిజిన్ విచ్ కెన్ బి న్యాచురల్ ఆర్ మ్యాన్. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, అది మనిషి తయారు చేసిందైనా అయి ఉండొచ్చు, ప్రాకృతికంగా లభ్యమైనా అయి ఉండొచ్చు. ఇండియా హ్యాస్ ఎనాక్టెడ్ జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. మనం ఇందాక అనుకున్నామా, ఆ గూడ్స్ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, అలానే వాటిని రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా వాటికి రికగ్నిషన్, అంటే ఒక ధృవీకరణ లేదు ఒక గుర్తింపు అనేది లభిస్తుంది. వాటి ద్వారా ఎక్స్పోర్ట్స్ వీటన్నిటికీ ఒక ప్రమోషన్ అనేది లభిస్తుంది అని. సో 1999లో ఏదైతే జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ అనే చట్టం వచ్చిందో ఆ చట్టం ద్వారా వీటిని గుర్తింపులు ఇస్తున్నారనమాట. సో జిఐ ట్యాగ్ బేసిక్గా ఏ విభాగం ఇస్తుంది అని అంటే ది డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. సో దీన్ని ఇన్ షార్ట్ DPIIT అని పిలుస్తారు. ఐఐటీలు అందరికీ గుర్తుంటాయి కదా, DP, వాట్సాప్ DP, ఫేస్బుక్ DP, డిస్ప్లే పిక్చర్ అందరికి గుర్తుంటుంది కదా, IIT DP అలా గుర్తుపెట్టుకోండి. సో జిఐ ట్యాగ్ ఎవరిస్తారు, ఐఐటీలో చదివిన DP పెట్టుకుని అమ్మాయి ఇస్తుంది, లేదు ఐఐటీలో చదువుకుని DP పెట్టుకుని అబ్బాయి ఇస్తాడు, ఐఐటీలో చదువుకుని DP పెట్టుకుని అమ్మాయి అబ్బాయి జిఐ ట్యాగ్ ఇస్తారు. అలా గుర్తుపెట్టుకుని ఊరికి హింట్ కోసం చెప్తున్నాను, అదర్వైజ్ దెర్ ఇస్ నో అదర్ ఇంటెన్షన్ ఓవర్ హియర్. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో జిఐ ట్యాగ్ ఇచ్చే విభాగం, జిఐ ట్యాగ్ ఇచ్చే డిపార్ట్మెంట్ ఏది అని ప్రశ్న అడగచ్చు. ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఇది కరెక్టా కాదా అని అడగచ్చు. ఒకవేళ అది డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అయితే ఇట్స్ ఎ కరెక్ట్ స్టేట్మెంట్. ఒకవేళ క్వశ్చన్లో కూడా కరెక్ట్ అడిగితే, లేదంటే ఇట్స్ అన్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. అలానే ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ జిఐ ట్యాగ్ ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, వాణిజ్య కార్యకలాపాలు లేదు వాణిజ్య వ్యవహారాలు మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ జిఐ ట్యాగ్స్ ఇస్తుందన్నమాట. రిజిస్టర్డ్ ది క్రాఫ్ట్ ఇన్ ద జియోగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ. సో ఏదైనా ఒక ఉత్పత్తికి జిఐ ట్యాగ్ లభించింది అని అంటే దాని యొక్క పేరు జిఐ రిజిస్ట్రీలోకి వెళ్తుంది. ఇప్పుడు ఉదాహరణకి సినిమా టైటిల్స్ ఉంటాయి, సినిమా పేర్లు. కొన్నిసార్లు మీరు జాగ్రత్త గమనించండి, ఒక సినిమాకి ఆల్రెడీ ఉపయోగించిన పేరుని వేరే వాళ్ళు ఉపయోగించుకోలేక వాటికి కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. సో వాళ్ళ ఏదన్నా పేరు అనుకుంటే కనుక దానిని వెళ్ళి రిజిస్టర్ చేయిస్తారు. అలానే ఈ ఉత్పత్తులకి సంబంధించి ఉత్పత్తికి జిఐ ట్యాగ్ లభించిందని ఆ రిజిస్ట్రీలో ఎంటర్ చేస్తే దానికి జిఐ ట్యాగ్ లభించినట్టు అధికారికంగా ఒక అప్రూవల్ అనమాట అది. ఇక్కడ మీరు పిక్చర్లో కూడా గమనించవచ్చు, ఒడిషా రాష్ట్రానికి సంబంధించి అయితే రసగుల్లా ఉందో దానికి జిఐ ట్యాగ్ ఇస్తూ సర్టిఫికేషన్ అనమాట. సో దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ ఆ ప్రోడక్ట్కి సంబంధించి జిఐ ట్యాగ్ అని ఇక్కడ మీరు గమనించవచ్చు, ఒడిషా రసగుల్లా అని. రసగుల్లా అనగానే చాలామంది వెస్ట్ బెంగాల్ అని కూడా అనుకుంటారు. సో ఒడిషాకి వెస్ట్ బెంగాల్కి సంబంధించి బాగా గొడవ కూడా జరిగింది. సో వాట్ ఎవర్ బీట్ ఇక్కడ ఒడిషా రసగుల్లాకి సంబంధించిన జిఐ ట్యాగ్ అనమాట. ఇట్లా తిరుపతి లడ్డూకి, బాస్మతి రైస్కి, డార్జిలింగ్ టీకి, హైదరాబాద్లో హలీంకి, పోచంపల్లి ఇక్కత్కి, ల్యాక్ ఏదైతే బ్యాంగిల్స్ ఉన్నాయో దానికి, బందర్ లడ్డుకి, ఇలా ఎన్నో ఉత్పత్తులకి జిఐ ట్యాగ్ లభిస్తుంది. సో దాట్ ఈస్ ద థింగ్. నౌ లెట్స్ ఫస్ట్ టాక్ అబౌట్ ల్యాక్ బ్యాంగిల్స్. A traditional form of jewelry made from natural resin and adorned with colorful stones and beads. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే న్యాచురల్ రెజిన్ నుంచి తయారు చేయబడ్డే ఒక ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ జ్యువెలరీ. ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ జ్యువెలరీ అంటే రీసెంట్గా వచ్చిన మోడర్న్ టెక్నాలజీస్ని యూస్ చేసి కాదు, రాదర్ దాన్ ఒక సాంప్రదాయ పద్ధతిలో ఏదైతే పూర్వీకులు తయారు చేస్తున్నారో అదే విధానంలో ఇప్పటికీ తయారు చేస్తున్నారు. దట్ ఆర్ ద ల్యాక్ బ్యాంగిల్స్. సో ఎక్కడ బేస్ అయ్యింది ఇది? హైదరాబాదు. అండ్ ఇది ఏ కేటగిరీలోకి వస్తుంది? హస్తకళలు, హ్యాండీక్రాఫ్ట్స్. అండ్ ఇట్ ఈస్ ద సెకండ్ జిఐ ట్యాగ్ ఫర్ హైదరాబాద్ ప్రొడక్ట్. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ హైదరాబాద్ ఒకటేం లేదు కదా, కానీ హైదరాబాద్ ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని జిఐ ట్యాగ్ దక్కించుకునే ఏమైనా ఉత్పత్తులు ఉన్నాయంటే రెండు ఉన్నాయి ప్రస్తుతానికి, యాజ్ ఆఫ్ నౌ స్పీకింగ్. ఒకటి హైదరాబాదీ హలీం,
రెండవది లాక్ బ్యాంగిల్స్ అనమాట. సో రెండే రెండు ఉన్నాయి కాబట్టి మర్చిపోకండి. ఒకటి హైదరాబాదీ హలీం హెచ్హెచ్, రెండవది లాక్ బ్యాంగిల్స్. ఇట్ ఈస్ ద 17th ప్రోడక్ట్ ఫ్రమ్ తెలంగాణ టు రిసీవ్ ద రికగ్నిషన్. సో తెలంగాణ రాష్ట్రం నుండి 17వ జిఐ ట్యాగ్ దక్కించుకున్న ప్రోడక్ట్ ఏదయ్యా అంటే లాక్ బ్యాంగిల్స్. హైదరాబాద్ నుండి రెండో ఉత్పత్తి అనమాట. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. అయితే ఈ లాక్ బ్యాంగిల్స్కి సంబంధించి అసలు ఆవిర్భావం ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎంత కదనా స్టిల్ దేర్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్. దో ద ఎగ్జాక్ట్ ఆరిజిన్ ఈజ్ నాట్ క్లియర్. అంటే ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పటికీ కూడా అంతగా ధృవీకరించబడలేదు. బట్ హిస్టోరియన్స్ ఏమని చెప్తున్నారు, చరిత్రకారులు ఏమని చెప్తున్నారు అంటే మొట్టమొదటి లాక్ బ్యాంగిల్ ఏదైతే ఉందో అది కుతుబ్ షాహీల కాలంలో వచ్చి ఉండుండొచ్చు. మేబీ ఒక 300-350 ఏళ్ల క్రితం మొట్టమొదటి లాక్ బ్యాంగిల్ని తయారు చేసి ఉండొచ్చు అని చరిత్రకారులు భావిస్తున్నారు. లాడ్ బజార్, హైదరాబాద్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్లేసెస్ లాడ్ బజార్. ఎక్కడైతే ఈ లాక్ బ్యాంగిల్స్ని అమ్ముతుంటారో, మరీ ముఖ్యంగా అమ్మాయిలు ఎప్పుడూ కూడా చార్మినార్ అటువైపు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా లాడ్ బజార్కి వెళ్ళి బ్యాంగిల్స్ కొనుక్కుంటూ ఉంటారు. ఒకవేళ మీరు ఇప్పటివరకు అటువైపుకి వెళ్ళి ఇప్పుడు బ్యాంగిల్స్ కొనుక్కోకపోయినట్టయితే ఇప్పుడైనా వెళ్ళి కొనుక్కోండి. మీ అన్నయ్యనో, మీ బాయ్ ఫ్రెండ్నో, మీ నాన్ననో ఎవరినో ఒకళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని కొనిపించమని చెప్పండి. ఒకవేళ అంతగా మీకు ఇష్టం లేకపోతే మీరే వెళ్ళి కొనుక్కోండి. దెర్ ఇస్ నో లిమిటేషన్. సో లాడ్ బజార్ బాగా ఫేమస్ అనమాట. అక్కడ ఈ లాక్ బ్యాంగిల్స్ అమ్ముతారు. మే హ్యావ్ ఎమర్జ్డ్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ నిజాం 6 మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఇట్స్ హిస్టరీ ప్రిడేట్స్ ద అసఫ్ జాహీ రూల్. సో బేసిక్గా ఈ లాడ్ బజార్ ఎక్కడైతే అమ్ముతారో మేబీ అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు. ఎవరి కాలంలో, ఎవరి పరిపాలనా కాలంలో అంటే 6వ నిజాం కాలంలో మీర్ మహబూబ్ అలీ ఖాన్ గారి యొక్క పరిపాలనా సమయంలో వచ్చి ఉండొచ్చు అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏమో ఉనానీ హకీమ్స్ ఆఫ్ ఇరాన్ హూ కేమ్ టు ద సిటీ డ్యూరింగ్ ద కుతుబ్ షాహీ పీరియడ్ టుక్ దిస్ యాజ్ అ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. సో ఇరాన్ ప్రాంతానికి లేదు ఇరాన్ దేశానికి సంబంధించి లేదు పర్షియన్ ప్రాంతానికి సంబంధించి ఎవరైతే ఉనానీ హకీమ్స్ వచ్చారో అక్కడి నుంచి ఇక్కడికి కుతుబ్ షాహీల కాలంలో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక రెండవ ఆదాయపు వనరుగా అంటే ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా వాళ్ళు దీన్ని కన్సిడర్ చేసి వాళ్ళే లాక్ బ్యాంగిల్స్ తయారు చేశారని కూడా కొంతమంది అంటారు. సో ఇది ఉనానీ హకీమ్స్ ఆఫ్ ఇరానా లేదు విజయనగర సామ్రాజ్యంలో కొంతమంది కళాకారులు దీన్ని తయారు చేశారా, లేదు కుతుబ్ షాహీల కాలంలో జరిగిందా, లేదు మీర్ మహబూబ్ అలీ కాలంలో జరిగిందా అనేది ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. బట్ పీపుల్ కన్సిడర్ వేరియస్ సోర్సెస్. వాట్ ఎవర్ బీట్, దట్ ఈస్ ఆల్ అబౌట్ ద లాక్ బ్యాంగిల్స్ అనమాట. సో ఇప్పుడు మీకు తెలిసింది కదా. సో నెక్స్ట్ టైం ఎప్పుడు మీరు హైదరాబాద్ వచ్చిన, ఇఫ్ ఇన్ కేస్ యూ లివ్ ఇన్ సమ్ అదర్ ప్లేస్ ఆర్ ఎల్స్ ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ లివింగ్ ఇన్ హైదరాబాద్, make sure you go to Lad Bazaar, make sure you buy at least a bangle which is lac bangle anamata, so that you can take a photo saying and then you can say I'm holding a GI tag product అని చెప్పచ్చు. అలానే రిమెంబర్ బేసిక్గా ఈ లాక్ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పూసలు ఇవన్నీ వాటితో కూడా అలంకరిస్తారని తెలుసుకున్నాం. ఒకప్పుడు డైమండ్స్ వజ్రాలు కూడా యూస్ చేసేవాళ్ళు. కన్సిడరింగ్ గోల్కొండ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ వాజ్ వెరీ ఫేమస్ అండ్ పాపులర్ ఫర్ డైమండ్స్. ఒకప్పుడు ఈ గోల్కొండ ఏదైతే కోట లేదు ఈ సామ్రాజ్యం ఉండేదో ఇది వజ్రాలకి బాగా ఖ్యాతిగాంచిందనమాట. సో ఒకప్పుడు ఈ లాక్ బ్యాంగిల్స్లో ఏవైతే గాజులు ఉండేవో వాటిల్లో వాళ్ళు ఈ వజ్రాలను కూడా పొందుపరిచేవాళ్ళు. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ ద నర్సాపూర్ క్రోషెట్ లేస్. ఇక్కడ చిత్రపటంలో మీరు గమనించవచ్చు, మేబీ చాలా మంది చూసుంటారు బట్ నర్సాపూర్ క్రోషెట్ లేస్ అని తెలియ ఉండకపోవచ్చు. బట్ ఇప్పుడు తెలిసింది కదా. సో ఇప్పటి నుంచి మీ ఇళ్ళల్లో ఇలాంటిది ఉంటే కనుక వాళ్ళందరికీ ఈ సమాచారాన్ని చేరవేయండి దట్ ఇట్ ఈస్ ఆఫ్ నర్సాపూర్ క్రోషెట్ లేస్ అని. క్రోషెట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ చైన్ స్టిచ్ ఎంబ్రాయిడరీ. సో బేసిక్గా గొలుసు కొట్టు విధానం ద్వారా తయారు చేసే ఒక ఉత్పత్తి అని చెప్పచ్చు. డన్ విత్ అ హుక్ ఇన్స్టెడ్ ఆఫ్ నీడిల్. లేస్ ఈజ్ అ డెలికేట్ ఫ్యాబ్రిక్ మేడ్ ఆఫ్ యార్న్ ఆర్ థ్రెడ్ in an open web like pattern made by machine or by hand. సో బేసిక్గా ఈ నర్సాపూర్ క్రోషెట్ లేస్ ఏదైతే ఉందో కొంతమంది చేత్తో అల్లుతారు, కొంతమంది మెషిన్స్ను ఉపయోగిస్తారు. అండ్ ఇట్స్ లైక్ ఒక సాలిగూడు ఏ విధంగా అయితే ఓపెన్ వెబ్డ్ లేదు ఓపెన్ వీవ్డ్గా ఎలా అయితే ఉంటుందో ఇప్పుడు దాన్ని కుడుతున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ క్లోజ్ స్ట్రక్చర్, ఇట్ ఈస్ అన్ ఓపెన్ స్ట్రక్చర్. అంటే ఇలా ఉంటుంది కానీ ఇట్లా క్లోజ్ అవ్వట్లేదు కదా అది. సో ఇట్స్ లైక్ అన్ ఓపెన్ స్ట్రక్చర్. ఎలా అయితే ఒక సాలిగూడు ఉంటుందో ఆల్మోస్ట్ ఆన్ ద సిమిలర్ లైన్స్ మనకి ఆ లేస్ కూడా కనిపిస్తుంది. సో దాన్ని చేత్తో అయినా కుట్టచ్చు లేదు మెషిన్ ద్వారా అయినా కుట్టచ్చు. యాక్చువల్గా చైనాలో వీటిని ఎక్కువగా మెషిన్స్తోనే కుడుతున్నారు. అందువల్ల ఈ నర్సాపూర్ లాంటి ప్రాంతాల్లో ఎవరైతే కుటుంబాలు చేతి అల్లుతున్నారో వాళ్ళకి కాంపిటీషన్ బాగా ఎక్కువైపోతుంది. కన్సిడరింగ్ ఈ నర్సాపూర్లో తయారు చేసే క్రోషెట్ లేస్ ఏదైతే ఉందో యూఎస్ఏ, యూకే, ఫ్రాన్స్ ఇలా ఎన్నో దేశాలకి ఎగుమతి అంటే ఎక్స్పోర్ట్ కూడా చేస్తారనమాట. కాకపోతే చైనాలో మెషిన్స్ ద్వారా తయారు చేయడం వల్ల కొంచెం వాళ్ళు ఫాస్ట్గా తయారు చేయడం వల్ల వాళ్ళు ఎక్కువ డిమాండ్ని ఈజీగా క్యాటర్ చేయగలుగుతున్నారు. అండ్ బికాస్ ఆఫ్ విచ్ పీపుల్ ఓవర్ హియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ లూజింగ్ క్వైట్ బిట్. నౌ దట్ దే హ్యావ్ రిసీవ్డ్ జిఐ ట్యాగ్. ఇప్పుడు వాళ్ళకి జిఐ ట్యాగ్ లభించింది కాబట్టి ఆ ఉత్పత్తిని ఆధారంగా చేసుకుని ఎవరైతే ఆధారపడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక విధంగా ఊతం లభించిందనే చెప్పాలి. అండ్ రిమెంబర్ ఇది ఆ ప్రాంతానికి సంబంధించింది కాబట్టి నర్సాపూర్. రిమెంబర్ లాక్ బ్యాంగిల్స్ హైదరాబాద్, నర్సాపూర్ క్రోషెట్ లేస్ పేర్లోనే ఉంది నర్సాపూర్, ఆంధ్రప్రదేశ్. In 1844, Macquarie and his wife from Scotland taught the lace craft to the local women during their missionary activities at Dumugudem, which is presently in the state of Telangana.
సో ఒకప్పుడంట 1844 సంవత్సరంలో ఇది ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు అసలు ఈ హస్తకళ అని బేసిక్గా గమనిస్తే అకార్డింగ్ టు సమ్ సోర్సెస్ కొన్ని ఆధారాల ప్రకారం 1844 సంవత్సరంలో మ్యాక్రాల్ అని అతని వైఫ్ అంట వీళ్ళు స్కాట్లాండ్ నుంచి వచ్చారంట. వాళ్ళు క్రిస్టియన్ మిషనరీస్కి సంబంధించిన వ్యక్తులు. వాళ్ళు దుమ్ముగూడ అనే ప్రాంతంలో మొట్టమొదటిసారిగా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారంట. ఆ దుమ్ముగూడ అనే గ్రామం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో వీ డూ నో వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఈ ప్రాంతం ఏంటి, ఈ రీజన్ అంతా ఏంటని మనందరికీ తెలుసు. నౌ దట్ వీ హ్యావ్ టు డిఫరెంట్ స్టేట్స్, బట్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం వీ ఆల్ వర్ వన్. ఇప్పటికి కూడా వీ ఆల్ ఆర్ వన్, వీఆర్ స్టిల్ ఇండియన్స్. సో బేసిక్గా వాళ్ళు దుమ్ముగూడ అనే గ్రామంలో ఇంట్రడ్యూస్ చేశారు. దట్ ఈస్ ద పాయింట్. అలానే 2004 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ నరసాపురం క్రోషెట్ లేస్కి సంబంధించి ఒక విధంగా లేస్ పార్క్ని ఇక్కడ నిర్మించడం జరిగిందని చెప్పొచ్చు నరసాపురంలో 2004 సంవత్సరంలో. సో ఈ క్రోషెట్ లేస్ ఏదైతే ఉందో దీన్ని బేసిక్గా 3 రకాల ప్రొడక్ట్స్లో బాగా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒకటి గార్మెంట్స్ అంటే వస్త్రాలు, 2 హోమ్ ఫర్నిషింగ్స్ అండ్ యాక్సెసరీస్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది ఒక దిండు, ఇట్స్ అ పిల్లో. ఆ పిల్లోకి కవర్ లాగా దాన్ని యూస్ చేస్తున్నారు. అట్లా సోఫాలు అవ్వచ్చు, బెడ్లు అవ్వచ్చు, వాటికి సంబంధించి ఏవైతే ఫర్నిచర్స్ ఉంటాయో వాటికి ఉపయోగిస్తారు, లేదు గార్మెంట్స్లో కూడా ఉపయోగిస్తారు. మహిళలకి దీని గురించి బాగా తెలుసు. అండ్ విచిత్రం ఏంటంటే 2 ప్రొడక్ట్స్ కూడా మహిళలకి బాగా తెలుసు బికాస్ దే క్వైట్ యూజ్ ఇట్ అలాట్, వెదర్ ఇట్ కెన్ బి ద బ్యాంగిల్స్ అండ్ వెదర్ ఇట్ కెన్ బి ద లేస్. ఈ క్రోషెట్ లేస్లు ఏవైతే ఉన్నాయో వీటిని సోవనీర్స్గా కూడా ఉపయోగిస్తారు. ఇప్పుడు సోవనీర్స్ అంటే ఏంటి? సోవనీర్స్ అంటే బేసిక్గా ఒక పర్సన్ యొక్క గుర్తులాగా కూడా ఉపయోగిస్తారు. ఇప్పుడు కొన్నిసార్లు మనం మన గుర్తుగా ఏదో ఒక కానుక ఇతరులకు ఇస్తూ ఉంటాం. కొన్నిసార్లు అది పెన్ అవ్వచ్చు, కొన్నిసార్లు అది బైకో కార్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఇంకేదన్నా అవ్వచ్చు, చెప్పలేం. సో అట్లా చాలామంది ఈ నరసాపూర్ క్రోషెట్ లేస్ని కూడా సోవనీర్స్గా ఉపయోగిస్తుంటారు అనమాట. మనం ఇందాక ఆల్రెడీ తెలుసుకున్నాం, యూఎస్ఏ, యూకే, ఫ్రాన్స్ లాంటి దేశాలకు కూడా ఇది ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అండ్ ఇది ఎక్కువగా లభ్యమయ్యే రంగులు ఏవి అని అంటే ఆరెంజ్, గ్రీను, బ్లూ, వైట్, రెడ్ అండ్ బీజ్ అనమాట. ఇక్కడ మీరు గమనించవచ్చు ఆల్రెడీ బ్లూ కలర్లో చాలా అందంగా కనిపిస్తుంది అది. అలానే ఎక్కువ మంది 60% మంది కళాకారులు ఎవరైతే ఈ క్రోషెట్ లేస్ ఇండస్ట్రీలు బేసిక్గా ఉన్నారో, ఈ లేస్ని ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. సో ఒకవేళ ఈ ఇండస్ట్రీకి ఊతం లభించిందంటే ఎక్కువగా మహిళలకి సాధికారత కూడా లభించినట్లే. అలానే ఇట్ విల్ హెల్ప్ రివైవ్ ద డిమాండ్ ఫర్ ద క్రాఫ్ట్ ఇన్ గ్లోబల్ మార్కెట్స్ వేర్ చైనాస్ మెషిన్ మేడ్ లేస్ ప్రొడక్ట్స్ ఆర్ డిక్టేటింగ్ టర్మ్స్. మనం ఇందాక ఆల్రెడీ బిగినింగ్లో తెలుసుకున్నాం. సో దీనికి చాలా కాంపిటీషన్ చైనా నుంచి వస్తుంది బికాజ్ వాళ్ళు మెషిన్స్తో తయారు చేస్తున్నారు. ఏదైతే హెవీ డిమాండ్ ఉందో ఎస్పెషల్లీ యూరోపియన్ మార్కెట్స్ అటువైపుగా, బికాజ్ యూఎస్ఏ ఒకటి నార్త్ అమెరికాలో ఉన్నాయి, యూకే, ఫ్రాన్స్ అన్నీ యూరోప్లోనే ఉన్నాయి. సో అక్కడ వీటికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. డిమాండ్ ఎక్కువ ఉంది అంటే ప్రొడక్షన్ ఎక్కువగా జరగాలి. బట్ ప్రొడక్షన్ ఎక్కువగా జరగాలంటే అది మెషిన్స్తో సాధ్యపడుతుంది, మనుషుల ద్వారా కాదు. కానీ మనుషుల ద్వారా చేస్తే ప్రిసిషన్ చాలా ఎక్కువగా ఉంటుంది, క్వాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మన దగ్గర క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, బట్ అక్కడ మెషిన్ ద్వారా తయారు చేస్తున్నట్టు ఈవెన్ క్వాలిటీ కొంచెం లోపించిన కన్సిడరింగ్ దే ఆర్ ఏబుల్ టు క్యాటర్ టు మచ్ బిగ్గర్ డిమాండ్, అటువైపు ఎక్కువ మంది ఆర్డర్లు ఇచ్చేస్తాం. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే వీ ఆల్ హ్యావ్ బికమ్ దట్ వే కదా. మనందరం కూడా ఈ రోజుల్లో క్వాలిటీ కన్నా ఎక్కువగా క్వాంటిటీకే ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. సో దట్ ఈస్ ద పాయింట్, ఆల్వేస్ గో ఫర్ క్వాలిటీ. నాణ్యతకే ప్రయారిటీ ఇవ్వండి. You will definitely love it at the end of the day. So that is the thing for today. That brings us to the end of today's current affair. గుర్తుంది కదా, మార్చ్ 10వ తారీఖున అంటే ఈ వచ్చే ఆదివారం నాడు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి మొట్టమొదటి సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతోంది. దీనికి సంబంధించి ఏదైతే మీకు డౌట్స్ ఉన్నాయో దాన్ని 9133449696 నెంబర్ కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అలానే తొందరగా ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి కూడా సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. అండ్ రిమెంబర్, ఈ సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ అన్ని కూడా విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ వస్తాయి, విచ్ ఇస్ వన్ ఆఫ్ ఫస్ట్ కైండ్ ఆఫ్ ఫీచర్ ఇన్ బోత్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్. అలానే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి డేట్స్ని రిలీజ్ చేసేసింది. So this year is going to be your year considering if you belong to Telangana and if you are planning to appear for TSPSC's Group 1, Group 2 or Group 3 exam. So exam ఏదైనా సరే మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది, ఈవెన్ ఇట్ ఈస్ ద వెరీ సేమ్ థింగ్ ఫర్ ఏపీఎస్సీ యాజ్ వెల్. సో మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ పరీక్ష రాస్తున్నా సరే ఖచ్చితంగా మీరు అనుకున్నది మీరు సాధించాలి అని, మీ ప్రయాణంలో అప్టేక్ జాబ్స్ని కూడా భాగస్వామ్యులుగా చేస్తారు అని, దానివల్ల మేము కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా మిమ్మల్ని ఒక అడుగు ముందుకు వేయిద్దాము అని అటువైపుగా ఆలోచిస్తూ మీ అందరూ కూడా మీరు అనుకున్నది సాధించాలి మరొకసారి అనుకుంటూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్, నమస్కారం.